పెళ్ళైతే ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెడతా అని అంటున్నాడు. మరి ఏంటి, ఎందుకు పెళ్లి చేసుకుంటారు? అది ఈ మధ్య ఇన్సిడెంట్ జరిగింది కదా సార్ ఒకటి, అది ప్రామిస్గా చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఒక 2 ఇన్సిడెంట్లు, ఒకటి నన్ను అసలు అర్థం కానివ్వకుండా నవ్వించిందండి. ఒక అతను ఆ కరెంట్ పోలికి పైన పడుకున్నాడు ఒక అతను. అది నిజంగా దానికి ప్రీక్వెల్ ఏంటో అర్థం కాలేదు. అది ఎలా ఎక్కాడు పైకి, అప్పుడు కరెంట్ ఉందా లేదా, ఎక్కేటప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు, పైకి ఎక్కి అతను అంతరిక్షంలో చూస్తున్నాడు, ఎవరు మీరంతా చొక్కలు ఎన్ని ఉన్నాయి, చందమం ఎలా ఉంది, అసలు నన్ను ఎందుకు కింద పంపారని అడుగుతున్నాడు అతను పైన. అసలు ఎలా ఎక్కాడు అనేది నాకు అర్థం కాల. అది తలుచుకొని నవ్వానండి. దానికి 100 క్వశ్చన్లు నిజంగా ప్రపంచ మేధావులంతా దాని గురించి చర్చించాలి ఎలా ఎక్కాడు అనేది. రెండో ఇన్సిడెంట్ అది నవ్వుకున్నానండి చాలా బాగా. రెండో ఇన్సిడెంట్ ఒకరు పొద్దున్న లేవగానే సడన్గా న్యూస్ ఛానల్లో ఒక అతను చంపేసి తీసుకెళ్ళి ఆ కుక్కర్లో మొక్కలు అంటే ఆ ప్రాసెస్ నన్ను భయపెట్టిందండి. ఎలా తీసుకెళ్ళాడు, ఎలా మొక్కలు చేశాడు, ఆ దిమ్మెంతా చూపించారు. ఇది ఒక తెలియని ఆ రోజంతా ఒక భయంతో బతికారండి. ఇంత పర్వట్టడుగా ఇంత సైకోస్ ఉంటారని. సో ఆ భయంగా ఉన్నాను ఆ రోజంతా. ఇలా జరుగుద్దా, ఎట్లా కట్ చేశాడు, ఎట్లా తీసుకెళ్ళాడు, ఒక హీటర్ ఎలా తెచ్చాడు, వాటర్ ఎలా పోసాడు, మొక్కలు ఎలా పెట్టాడు, బ్లడ్ ఎలా పోయింది, ఇవన్నీ ఏంట్రా అనేది అర్థం కాకుండా ఉండేది. ప్లస్ దానికి సంబంధించిన కానీ పోలీస్ ఆఫీసర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. పెద్ద ఆయన ఇంత హారిబుల్ ఇన్సిడెంట్ జరిగింది, ఈ వ్యక్తి ఎలా ఉంటాడని అతను చూడడానికి వెళ్ళాడు. ఆయన తిరిగి వచ్చి అతను చాలా అందంగా ఉన్నాడని చెప్పాడు. నాకు ఒక్కసారిగా మొత్తం అమ్మ అతను అందంగా ఉన్నాడంట, అతను సా సినిమాలో చూసినట్టు, ఈవిల్ డెడ్ సినిమాలో చూసినట్టు లేడంట అని ఒక ఫ్రీ అయిపోయాను. సో అది డైరెక్టర్ గారు చెప్పాను, ఈ డైలాగ్ అక్కడ పెడదాం జోక్గా బాగుంటుందంటే అందుకోసం పెట్టడం జరిగింది. అంటే సప్తగిరి మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు అందరూ మిమ్మల్ని ఒక కామెడియన్గానే చూస్తారు తప్ప ఒక యాక్టర్గా, అంటే మీలో యాక్టర్ ఉన్నాడు, ఇందాక మీరు చెప్పినప్పుడు ఒక వేరియేషన్ చూపించాలని చెప్పి మీరు ఈ సినిమా చేశారు. చూసేటప్పుడు ఆడియన్కి సప్తగిరి కామెడియన్లా కనబడతాడా, ఒక యాక్టర్లా కనబడతాడా, ఒక హీరో మెటీరియల్లా తయారై కనబడతాడా? ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అలా కనపడతాం సార్. అది డైరెక్టర్ అనేది మన దగ్గర అలాగే చేయించుకుంటారు. సార్ అన్న ఈ క్యారెక్టర్ మీరు ఇలా ఉండాలి, సో నిజంగా ఫైట్ ఉంటే ఫైట్ చేయాలి, లేదన్నా మీరు డౌన్ థియేటర్ ఉండాలి, డౌన్ థియేటర్ ఉంటాం. అది డిపెండ్స్ అపాన్ డైరెక్టర్. వెల్లిగాని ప్రసాద్ ఎందుకు సినిమా చూడాలి అని ఆడియన్స్ అడిగితే ఏం చెప్తారు? కేవలం నవ్వు కోసం చూడండి సార్. నవ్వండి, నవ్వుకుంటూ బయటికి రండి. ఫన్, ఓన్లీ ఫన్. అంటే మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్లు మంచి ఎమోషన్ సీన్స్ వచ్చినా కూడా కావాలని స్క్రిప్ట్లో తీసేసాం, నవ్వించే సీన్సే పెట్టాం. అందుకోసం అంటే మీ వెనకమాల పోస్టర్ చూస్తుంటేనే ఒక 20-30 ఎక్స్ప్రెషన్స్ పెట్టారు సార్. అంటే వేరియేషన్స్ అన్నీ ఈ సినిమాలో, సప్తగిరిలో నటుడిగా ఉన్న వేరియేషన్స్ అన్నీ ఈ సినిమాలో చూడొచ్చు అంటారా? ఈ కొత్త సప్తగిరి అయితే చూడొచ్చు సార్. ఆల్రెడీ సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్బి నాకు చాలా సాటిస్ఫాక్షన్. ఈ కొత్త సప్తగిరిని అయితే 100% చూడొచ్చు. మీరు ట్రైలర్ కూడా చూశారు, చాలా మరి ఆ అక్క మళ్ళీ వచ్చే ఇటువంటి కాకుండా ఒక సెటిల్గా చేశాను, అది హ్యాపీ. అంటే రకరకాల ఎక్స్ప్రెషన్స్ తర్వాత ఎక్స్ప్రెషన్ స్టార్ సప్తగిరిని వేసుకువచ్చారు అన్న. 2 సినిమాలు వస్తే చాలన్న, ఆ స్టార్లు వెళ్ళి మనకి ఎందుకు వదిలేన్నా. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత కమేడియన్, ఇప్పుడు హీరో, వేరియేషన్స్ చూపించాలి, మేము కూడా చేయగలమని చెప్పి అన్నారు. డైరెక్షన్ కూడా చేసే ఛాన్స్ ఉందా నెక్స్ట్? మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? ఇప్పుడు పోయిందన్న, 100% పోయింది. ఎందుకోసం అంటే డైరెక్షన్ అనేది ఒక కఠోర తపస్సు లాంటిది, దానిపైన చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. డైరెక్షన్ అనేది మాత్రం మనం టచ్ కూడా చేయకూడదు అసలు, నో డౌట్ అందులో. సప్తగిరి గారు ఎక్కడన్నా అన్న సార్ ఏదైనా టెన్షన్ ఉంటే ప్రొడ్యూసర్కి టెన్షన్ ఉండాలి, కానీ మీకు ఎందుకన్నా అంటే మాకు మంచి రిజల్ట్ రావాలి సార్. అంటే సినిమా మంచి బాగుంది కదా, అంటే ఇంతకుముందు చెప్పినట్లే ఒక్క సినిమా మళ్ళీ ఫ్లాప్ అయితే ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు మళ్ళీ 3-4 సంవత్సరాలు మీకు కనపడం, మళ్ళీ మీరు ఎక్కడ పోయారు మీరే అడుగుతారు నన్ను. సో అందుకోసమే టెన్షన్ ఎక్కువగా ఉంది.